సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తుల సందడి మొదలైపోయింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో స్వామి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. గణపతి పూజ, పంచకలశ ఆవాహనాలతో శశాస్త్రీయంగా పుష్కరాలకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా నదీమాతకు చీర, సారే, ఒడిబియ్యంతో పాటు మంగళ ద్రవ్యాలను సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మిన్నుమండుతుండగా, మంగళనాదాలు మారుమోగుతుండగా భక్తుల జయజయధ్వనుల మధ్య కాళేశ్వరంలోని నదీ తీరం భక్తి తరంగాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నదీ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కూడా పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కూడా పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇవే తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ రోజు మొదలైన ఈ పుష్కరాలు 26 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుండి రోజుకు 1,00,000 నుండి 1,50,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
రోజు నుండి మొదలైన పుష్కరాలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని ఏర్పాట్లను ఆమె దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ఇక పుష్కరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ఆగమ పండితులు రంగనాథ్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే రంగనాథ్ గారు. నమస్కారం అమ్మా. అసలు పుష్కరాలు ఎందుకు చేస్తారు? పుష్కరాలు అంటే ఏంటి సార్? ఓకే, తప్పకుండా అమ్మా. మొదటిగా న్యూస్ 360 చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమ్మ, పుష్కరాలు అనగా హిందూ మతం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో 12 ప్రధాన నదుల కలయికే ఈ యొక్క పుష్కర పండగ. ఈ యొక్క పండగ అసలు పుష్కరాలు ఎందుకు వస్తాయి అంటే, భారత కాలమానం ప్రకారం 12 సంవత్సరాలకు ఆ యొక్క బృహస్పతి గురు భగవానుడు ఆ యొక్క మిథున రాశిలో ప్రవేశించడాన్నే పుష్కరము అంటారు. కనుక ఈ 12 రోజులు మనం విశేషంగా సరస్వతి నది పుష్కరాలు నిన్న రాత్రి 10:35 బృహస్పతి భగవానుడు ఆ యొక్క మిథున రాశిలో ప్రవేశించడాన్ని పుష్కర కాలంగా మనం పరివర్తించి ఉదయాన్నే 5:44 పుష్కర ముహూర్తంగా మనం చక్కగా ఇవాళ నుంచి 26 వరకు ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనకి కొన్ని ప్రధాన నదులు గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మద, కావేరి, తుంగభద్ర, పెన్న, బేరన్, సింధు, బ్రహ్మపుత్ర ఈ అన్నిటికీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చక్కగా ఒక రాశి నుంచి ఒక రాశిలో ప్రవేశించడాన్ని పుష్కరం అంటారు. కనుక ఈ సంవత్సరం విశేషంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క దక్షిణ ప్రయాగగా పిలువబడుతున్న కాళేశ్వరంలో గోదావరి, అదేవిధంగా ఆ యొక్క అంతర్భాగంగా ఉన్న ఆ యొక్క సరస్వతి నది అంతర్భాగమైన త్రివేణి సంగమంగా మనం ఈ పుష్కరాలను విశేషంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా గతంలో 2013 ఈ యొక్క పుష్కరాలు వచ్చాయి. తెలంగాణ ఏర్పడి మొట్టమొదటిసారిగా ఈ సరస్వతి నది పుష్కరాలు మనకి వచ్చినాయి. కనుక ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క పుష్కర స్నానం చేసినట్లయితే వారికి ఉన్న పుణ్య ఫలాలన్నీ వస్తాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క పితృ దోషాలు ఏదన్నా ఉన్నా సరే పుష్కరాల్లో స్నానం చేసినట్లయితే వారందరికీ శుభాలు కలుగుతాయని మన శాస్త్రవచనం అమ్మ. పుష్కర స్నానం అసలు ఎందుకు చేయాలి సార్? అలాగే ఏ సమయాల్లో చేయాలి అనేటువంటి ఏదైనా ఉంటుందా సార్? ప్రత్యేక సందర్భంలో ఈ సమయంలోనే చేయాలి అనేది? పుష్కర స్నానము అంటే అమ్మ, మనకి ఈ రోజున ఉదయం 5:44 నుంచి పుష్కరం ప్రారంభమైనది. కనుక ఈ నెల 15 నుంచి అంటే ఇవాళ నుంచి దాదాపు 26 వరకు ఏ సమయమైనా సరే మనం పుష్కర స్నానం చేసినట్లయితే ఆ సరస్వతి నది పుష్కరాల వలన మనకు పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం అమ్మ. సార్, థ్యాంక్ యూ సార్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానాన్ని ఆచరించనున్నారు. అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి పుష్కర ఘాట్లో నిర్వహించే మహాహారతిలో కూడా సీఎం దంపతులు పాల్గొంటారు. అలాగే పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. గోదావరి నదిలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది పుష్కరాలను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కాళేశ్వరం నుండి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఘాట్ నిర్మాణాలు అలాగే అక్కడ స్నానాలు ఆచరించడానికి భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఏంటి? తాగునీటి సౌకర్యాలు కావచ్చు, పారిశుద్ధ్య సౌకర్యాలు కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రైట్ సుష్మా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వరుని ఆలయంలో ఇవాళ త్రివేణి సంగమం సరస్వతి పూజలు అయితే నిర్వహించి మొత్తానికి అయితే గోదావరి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన చెప్పుకోవచ్చు. నేటి నుంచి 26వ తారీఖు అనగా 12 రోజుల పాటు కూడా ఈ సరస్వతి ఘాట్ పుష్కరాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ మహాత్కరపు సరస్వతి పుష్కరాలు ఇప్పటికీ నేటికి ప్రారంభమైన చెప్పుకోవచ్చు. 12 రోజుల పాటు ఈ ఘాటు పుష్కరాలు అయితే 12 రోజుల పాటు కొనసాగుతూ ఉన్నాయి. కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు అయితే నేటి నుంచి ప్రారంభమైన చెప్పుకోవచ్చు. సుష్మా, ప్రస్తుతానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రస్తుతానికైతే ఈ రోజు వేకువజామున 5 గంటల 44 నిమిషాలకు గురు వేదన మదానంద సరస్వతి పీఠాధిపతి సదానంద సరస్వతి సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు అయితే నిర్వహించి ఈ పుష్కరాలను అయితే లాంఛనీయంగా ప్రారంభించారు. మొత్తానికైతే ఈ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ముక్తేశ్వర క్షేత్రాన్ని కూడా సర్వ సుందరంగా కూడా ముస్తాబు చేశారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్ వద్ద కూడా సాయంత్రము 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 35 నిమిషాల వరకు కూడా సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మొత్తం చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 2013 నుంచి చివరిసారిగా సరస్వతి పుష్కరాలు గతంలో జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా గోదావరి పుష్కరాల తర్వాత కూడా ఈసారి సరస్వతి పుష్కరాలు అయితే ఇక్కడ కాళేశ్వరంలోని కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు కూడా సరస్వతి నది మొత్తం త్రివేణి సంగమం ఉండటంతో కూడా అంతర్వర వాహినిగా కలిసే ఈ పవిత్ర స్థలంలో కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి
26వ తారీఖు వరకు కూడా పుష్కరాలు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సుష్మా. ఇక్కడ నుంచి 12 రోజుల పాటు కూడా ఉత్సవాలు అంగరంగ ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే స్వామి. భక్తులైతే ఇక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చాలా మంది ఇక్కడికి స్వామి. సరస్వతి ఘాట్ పుష్కరాలకు వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ఇక్కడ ఆ మౌలిక సదుపాయాలు తో పాటు కూడా ఇక్కడ ఆ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేసవి తీవ్రత ఎక్కువ ఉండటంతో కూడా ఇక్కడ చాలా వరకు వేసవి అంటే ఆ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ముస్తాబైన నేపథ్యంలో ఇక్కడికి భారీ బందోబస్తు నడుమ ఈ పుష్కరాలు అయితే సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్న స్వామి. నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు అంటే మొత్తం పూర్తి ఇక్కడికి ఆ 3:30 గంటలకు ఆ 4 గంటల మధ్యలో స్వామి. కూడా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సుష్మా. ప్రస్తుతానికైతే సాయంత్రం 5:30 గంటలకు సరస్వతి ఘాట్ లోని ఆ పూర్తి స్థాయిలో నిర్వహించే నది హారతిలో కూడా ఆయన పాల్గొంటారని కూడా ప్రస్తుతం ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సుష్మా. స్వామి, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? అలాగే సరస్వతి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది అని తెలుస్తుంది. అసలు విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? ఎన్ని అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? అసలు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన స్కెడ్యూల్ ఏంటి? సుష్మా, ఇప్పుడు నేటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా పుణ్యస్నానము చేసి ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేయనున్న నేపథ్యంలో ఇప్పటికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే ఈ పండుగ పుష్కరాల పండుగ అని చెప్పుకోవచ్చు. బృహస్పతి మిథున రాశితో ప్రవేశించినప్పటికీ ఇప్పటి నుంచి అందుకే ఈ నేటి నుంచి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమైన నేపథ్యంలో అంతర్వాహిని సరస్వతి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుందని నమ్మకంగా ప్రజలు ఇప్పటికైతే నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడంతో కూడా ఈ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు మాత్రము సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించి ఇప్పటికీ వేద పండితులతోని నది హారతి ఉంటుంది. ఆ పూజా కార్యక్రమంలో కూడా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా పుణ్యస్నానాలు చేసి అక్కడ పుణ్యస్నానాల తర్వాత కూడా త్రివేణి సంగమంలో మొత్తానికి సరస్వతి ఘాటు దగ్గర పూజలు నిర్వహించి సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సుష్మా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ సరస్వతి ఘాటు వద్ద కూడా పూర్తి స్థాయిలో మొత్తానికి అయితే ప్రత్యేక గ్యాలరీతో పాటు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి సరస్వతి మాతా విగ్రహానికి అయితే పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సీఎం మరికొన్ని గంటల్లో కూడా భూపాలపల్లి జిల్లాలోని కూడా కాళేశ్వరం సరస్వతి ఘాటు వద్దకు హెలిప్యాడ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సుష్మా. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. గోదావరి నదిలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది పుష్కరాలను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. పుష్కరాలు పూర్తయ్యేంత వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల భద్రతా చర్యలను ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి సరస్వతి నది పుష్కరాలు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ 30 కోట్లతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఆలయ అర్చకులు చెబుతున్నారు.